Hello guys, welcome back. This is Kiranmayi. Welcome to Kiranmayi Vlogs. జయ 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 శ్రీ వెంకటేశ. ఈ వీడియోలో ఇద్దరు కలిసి గణేష్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా తయారు చేస్తున్నారో చూడండి. ఇద్దరు కలిసి పోటీగా చేస్తున్నారు అనమాట. ఎవరిది బాగుంటుందో చెప్పాలి అని ఇంకా ఇద్దరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్గా చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం గారెలు అండ్ పూర్ణాలు, కుడుములు, పులిహోర, పొంగలి ఇవన్నీ ప్రసాదం అన్నమాట. ఇంకా అయితే పూజ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా వీళ్ళిద్దరు కలిసి వినాయకుని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా బుక్స్ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు తయారు చేసిన గణేషుని వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా తయారు చేసిందో. ఇక్కడ వచ్చేసి ఇంక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సమస్త దేవతామూర్తి విష్ణుప్రియ నమ భక్త జీవిత నమ ఐశ్వర్య కారణ నమ తథోదిత నమ విశ్వదృశ్య సేన నమ విశ్వరాక్ష కృత్య నమ కళ్యాణ గురు నమ ఉన్మత్త వేష నమ పరాజయ నమ విఘ్నేశ్వర నమ మగజాన పద్మార్క గజాన మహేశ్వర అనేకదంతం భక్తనామ ఏకదంతం ఉపాస్మహే దశాంగ గకులపీతం సుగంధం సుమన. చూసారు కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ బుక్స్ అన్నీ పూజలో పెట్టేశారు. ఇద్దరు బుక్స్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే ఈ వినాయక చవితికి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వినాయక చవితికి మేమైతే చీరాలు వెళ్ళాం అనమాట. చీరాల నుంచి నెక్స్ట్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యామో నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు వస్తుంది అప్డేట్. సో ఇదైతే కొత్త అపార్ట్మెంట్లో మళ్ళీ ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అనమాట. గుజరాత్ నుంచి ఈ ప్లేస్కి షిఫ్ట్ అయ్యాం. ఈ ప్లేస్ ఏంటో నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు. ఇదే మా కొత్త అపార్ట్మెంట్లో. అది వచ్చేసి ఆ లైటింగ్ ఉన్నదంతా క్లబ్ హౌస్ అనమాట. ఇది వచ్చి లాన్ ప్లే ఏరియా ఆల్సో. ఇంక ఇక్కడ ఎవ్రీడే వినాయక చవితికి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవ్రీడే డిన్నర్ ఇక్కడే అనమాట అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ క్లబ్ హౌస్లోనే. అండ్ పిల్లలకి గేమ్స్ అండ్ వాళ్ళు డ్యాన్స్లు వేసేవాళ్ళు డైలీ. ఆ తర్వాత డిన్నర్ అవన్నీ ఉండేదన్నమాట. ఫస్ట్ పూజతో స్టార్ట్ అయ్యి డిన్నర్తో ఎండ్ చేసేవాళ్ళు. 9 days అలానే జరిగింది. ఇదే కొత్త అపార్ట్మెంట్. ఇదే కొత్త అపార్ట్మెంట్ బిల్డింగ్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి క్లబ్ హౌస్, వెనకొచ్చి కిందంతా స్పేస్ ఉంటుంది ప్లే ఏరియా అండ్ పార్టీస్ చేసుకోవడానికి ఇలా స్పేస్ అనమాట. లాన్ అక్కడ ఈవినింగ్ టైమ్స్ ఆడుకుంటారు పిల్లలందరూ ఈ ప్లేస్లో. ఈ అపార్ట్మెంట్లో చాలా సైలెంట్గా ఉంటారు అందరూ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది హైవే పక్కనే అనమాట. కాకపోతే అవుట్స్కట్స్ నియర్ ఓఆర్ఆర్ దగ్గర. లాస్ట్ డే కాబట్టి ఇక్కడ కింద పార్కింగ్లో లంచ్ అయితే ప్రిపేర్ చేశారు అందరికీ. సో ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. వినాయక చవితికి ఇలా డెకరేట్ చేశారు. ఇంకా ఈరోజు ఊరేగింపు కాబట్టి ఫస్ట్ ఉట్టి కొట్టేసి నెక్స్ట్ ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. చూసేయండి. ఇక్కడ మేము ఫస్ట్ టైం వినాయక చవితి చేసుకోవటం కదా, చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉట్టి కొట్టాక నెక్స్ట్ ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో
ఊరేగింపే స్టార్ట్ చేస్తారు. ఉట్టి కొట్టడం అనేది కృష్ణాష్టమికి చేస్తారు, కానీ ఇక్కడ ఫస్ట్ ఉట్టి కొడతారు అనమాట. నెక్స్ట్ ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. మరి మీ ప్లేస్లో ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ 3 or 4కి స్టార్ట్ అయింది. నైట్ 1:30 వరకు ఊరేగింపు జరుగుతూనే ఉంది. సో మీకు కంటిన్యూగా వీడియో అయితే వస్తుంది, చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పిల్లలందరూ ఉట్టి కొట్టేశాక నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ పెట్టడానికి మొత్తం అయితే ఆ బండి మీద మొత్తం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. కింద నుంచి అయితే క్లియర్గా కనిపించదు, సో పైన నుంచి వీడియో తీస్తున్నాం అందుకే. ఇక్కడ వచ్చేసి లడ్డు వేలం పాట స్టార్ట్ అయిందనమాట. మీ ప్లేస్లో వినాయక చవితి కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా? అండ్ ఊరేగింపు కూడా ఇలానే చేసుకున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే లడ్డు వేలంపాట అయిపోయింది. ఈ ఇయర్ లడ్డు వేలంపాట డాక్టర్ సాయి కిరణ్ గారు 1,25,000కి పాడారనమాట. సో ఈ ఇయర్ 1,25,000కి ఫైనల్గా లడ్డు వేలంపాట అయితే జరిగింది.
ఇక్కడైతే డ్యాన్సెస్ ఇలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇలాగా నైట్ 1 o'clock వరకు నాన్ స్టాప్ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ అవర్స్ గర్ల్స్ కూడా డ్యాన్స్ చేయడం. యాక్చువల్గా ఈ వీడియో చాలా లేట్ అయింది, కానీ ఈ వీడియో ఒక మెమరీలా ఉంటుందని షేర్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అయితే మొత్తం మ్యూజిక్ వస్తుంది, అంటే సాంగ్స్ పెట్టారనమాట. మనం మ్యూజిక్ ఎక్కువ పెట్టకూడదు కాబట్టి నేను ఇక్కడ మ్యూజిక్ ఆఫ్ చేస్తాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ సొసైటీలో ఎలా అంటే ఇప్పుడు వేలంపాట పాడిన అమౌంట్ ఉంది కదా, అది సొసైటీ తరఫున యూజ్ చేస్తారనమాట. అలాగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేలంపాటికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనీ వస్తాయి కదా, అలా యూజ్ చేస్తూ ఉంటారు. ఇయర్ అంతా యూజ్ అయినప్పుడు ఇంకా కమిటీ తరఫున అదే సొసైటీ తరఫున అదే యూజ్ చేస్తారు. ఈ సొసైటీలో ఎవ్రీ ఇయర్ ఇలానే ఫెస్టివల్స్ చేస్తారంట. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి మాకు నచ్చింది. ఇలాగా అంటే పీస్ఫుల్గా సైలెంట్గా అయిపోయిందనమాట. చాలామంది కలర్స్ కూడా వేసుకుంటారు కదా, అంటే గులాం అవన్నీ జల్లుతారు కదా. ఇక్కడ అవన్నీ లేవు, ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో కలర్స్ అనేది తీసేశారు, కలర్స్ అనేది అవాయిడ్ చేశారు. సో కలర్స్ లేవు కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ చేస్తూ. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.